అందరికీ మరొకసారి జై భీమ్. జగదీరి గుట్ట జగదీరి గుట్ట జగదంత తనబడిన దాసని గుట్ట జగదీరి గుట్ట. ఇలా జగదీరి గుట్ట నుంచి నా వల్ల వచ్చింది గట్టిగా చప్పట్లతో వాళ్ళందరికీ ఊరు తిరిగి వచ్చిన నా తిరుమలై నీ ఒడిలోకి రాకుండానే బతుకుతారు. మా ఊరు మాలిపురము మన మనసు గల్ల జనము బలే బలే జాలి గుణము పోతరాజులెమో నీతికి మారు పేరు శివయ్య తాత చూడు మీ ఖ్యాతిని నలు దిశగా చాటుతాము నేడు. మా ఊరు అట్లా పడి వేసే వయసులో పల్లం దగ్గర తిరిగి ఆట పాటలాడుకున్నా పండు వెన్నెలగా ఆశనడి జాము రాత్రిలో నిదురన్నదే ఎరుగకున్నా అవ్వాయి నిలిసి తోటి పిల్లల కలిసి ముత్యాలను ఆ పండుగ కాడా ఈత పండుగను చూసి రాళ్ళతోని కొట్టి రాలుతుంటే మురిసిపోయినా ఒకరికి ఒకరికి పండు జారుతుంటాను గుండె నిండా ఆనందం. యాదికొస్తే మనసు మురిసినట్టున్నది పల్లెగా పల్లె తల్లి పల్లెగా పల్లె తల్లి యాదికొస్తే మనసు మురిసినట్టున్నది పల్లెగా పల్లె తల్లి. అట్లాంటి ఆ పోరాట పాట రాసి ఇవాళ 25 సంవత్సరాలు సార్. ఇవాళ నా కోమటిరెడ్డి రాజన్నకు ఒకటే మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 3 దశలుగా సాగిన ఈ సాంస్కృతిక ఉద్యమంలో దాదాపు 25 సంవత్సరాలుగా రికార్డెడ్ గా నేను రాసిన పాటలు అంతకుముందు 2-3 సంవత్సరాల గ్రామంలో మా కడారి లింగేతాత నాయకత్వంలో డప్పు కొట్టి గాలి గచ్చగట్టి పాట పాడిన సందర్భం ఉంది. తిరుమలగిరికి వచ్చిన తర్వాత మా కందుకూరు కొండన్న మా పెద్దపురం యాదన్న మా తాతల వాళ్ళు వారి నాయకత్వంలో ఈ వేదిక మీదకి వచ్చిన రాయి కృష్ణ వసంతక్క విమలక్క మందుల విజయక్క చైతన్యక్క అనేక మంది ఆడబిడ్డల నాయకత్వంలో చిన్నోడి వాళ్ళ తమ్ముడిగా పనిచేశాను సార్. ఆ రోజు ఖాళీ గజ్జగట్టి బలపం వేసుకొని సంఖ్యను డప్పేసుకొని స్టార్ట్ అయిన పాట ఇవాళ రాజన్న పక్కన రాజన్న బిడ్డగా రాజన్న తమ్ముడిగా కూర్చోబెట్టే పరిస్థితి తీసుకొచ్చింది సార్. ఆ మాట కొంత చరిత్ర ఉంది సార్. ప్రతి సందర్భంలో పాటలు త్యాగాలు చేసింది సార్ మీ బిడ్డడి ఇవాళ. కానీ ఎక్కడ అనుభవించింది లేదు సార్. కానీ పాటలు పాడిస్తున్నారు పొలంలో రాగానే మమ్మల్ని వేస్తూ సార్ దండమిట్ట సభాముఖంగా చెప్తా ఉన్నా. నేను అనంగా ఉంటా అనంగా మీరు తప్పుపట్టదు సార్. మా పాట ఉపయోగిస్తున్నారు మమ్మల్ని రోడ్డుకు వేస్తున్నారు గాలికి వేస్తున్నారు సార్. పుట్టని కష్టం చేసి కడుపులో పేరు వచ్చేటట్టు మాడుతున్నారు సార్. వాడుకుంటున్నారు సీట్లు ఎక్కుతున్నారు గేట్ల కడలు పెడుతున్నారు సార్. అపాయింట్మెంట్ ఇవ్వకుండా గేట్ల కడలు పెడుతున్నారు సార్. అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఈ అవమానాలు కూడా చెప్పాలి సార్. ఎటు కాకుండా సార్ మా లైఫ్. నువ్వు ఇప్పుడు కరెక్ట్ పర్సన్ చేతిలో పడ్డాయి. ఇప్పుడు నిజమైన ఉద్యమకారులు కళాకారులు తెలంగాణ రాలేదు. అందులో ఉన్న ఉద్యమకారులు కళాకారులు నువ్వు ఒక ముఖ్యమైన పాత్ర పోషించిన మనిషివి. ఇటువంటి వ్యక్తులకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటూ నేను కూడా కూర్చోలేను. సమయం వచ్చినప్పుడు నీకు న్యాయం జరిగే విధంగా నీకోసం నేను కొట్లాడతా అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఏ పోరాటాలు చేయని వాళ్ళు, ఏ త్యాగాలు చేయని వాళ్ళు సాంస్కృతిక సారథిలో ఉద్యోగం ఇస్తే 25,000 జీతం ప్రకటిస్తే ఈ జీతం కోసం నేను పనిచేసింది, నేను గజ్జగట్టి ఆడింది, తెలంగాణ తెస్తే కోట్ల మంది జీవితం మాటలు అనుకునే కదా, 3 ఎకరాల భూమి వస్తుంది అనుకునే కదా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది అనుకునే కదా, ఇంటికో ఉద్యోగం వస్తుంది అనుకుని పాటే కదా. కానీ దీనికోసం రాదు ఆశయం అని చెప్పి
ఎవడి పాలైందిరా తెలంగాణ. ఈ పాట రాసి పాడే రోజు సార్ నా పిల్లల సాగు చెప్తున్నా, ఆ రోజు 500 రూపాయలు కూడా నా అకౌంట్లో లేవు సార్. 500 రూపాయలు కూడా అకౌంట్లో లేవు, కానీ కోట్లాది మంది బలగం ఉంది సార్. మీలాంటి వాళ్ళు అంటారు సార్. ఆ రోజు కూడా సార్ మరి నేను సుందర విద్యా కేంద్రంలో మీటింగ్ పెడితే ఆ రోజు కూడా వచ్చి మీరు మద్దతు ఇచ్చారు సార్. నాకు ఏపుడు సోదరుల నొల్లి అని చెప్పి పెట్టాను సార్. కేవలం ఏపుడు సోదరుల లెక్క బతకడే అయితే, ఏపుడు సోదరుల పిల్లలే బతుకుడే అయితే మా వాళ్ళు జగదీగుంటలో అద్భుతంగా బతుకుతున్నారు సార్. నేను కూడా వాళ్ళలాగా బతుకుతాను సార్. కానీ సమాజం కోసం ఆలోచిస్తున్నాను సార్. కోట్లాది మంది నా ఒక్కరి జీవితంగా సార్. సంతకం పెడితే లక్షలాది మంది జీవితం మీరు మారుతున్నారు సార్. అట్లాంటి జీవితం రావాలని కోరుకుంటున్నాను సార్. నేను బతకడం కోసం అయితే సంతి పట్టుకొని గుంటికి పోతా వచ్చి ఇంటిగా భార్య పిల్లలతో బతుకుతా సార్. కానీ అట్లాంటి జీవితం కోరుకుంటలేదు సార్. మానవ సమాజం అనే పుస్తకంలో నీ కోసం ఒక పేజీలో రాయాలి, పేజీలో నీ పేరైనా ఉండాలి. అప్పుడే మనిషి పుట్టుకకు అర్థం. నేను మళ్ళీ పుట్టనని తెలుస్తాను. ఒకేసారి పుడతాను, ఒకేసారి చస్తాను కనుక కోట్లాది గొంతయి బతకాలి, కోట్లాది గొంతయి చావాలి సార్. నేను ఒక్క మాట లేదు సార్, మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా. చివరి నాకు ఓపిక సార్. దయచేసి 25 ఏళ్ళు సాంస్కృతిక ఉద్యమంలో ఉన్నాను సార్. దాదాపు 40-45 ఏళ్ళు ఏజ్ ఉంది సార్. మీకు దండం పెట్టి చెప్తున్నా సార్. ఇంకొక 20 ఏళ్ళు నేను మీతో 30 ఏళ్ళు మీతో పనిచేయగలుగుతా సార్. ఈ పంచభూతాలు ప్రకృతి సహకరిస్తే నా అమ్మాయి ఆశీర్వాదం నాకుంటే, ఈ కోట్లాది మంది ప్రజలు అండ ఉంటే సార్ మీతో 25-30 ఏళ్ళు కలిసి పనిచేస్తా సార్. కానీ నేను ప్రజల్లో బతకాలనా, నేను ప్రజల గొంతై బతకాలనా, నేను రాజన్న ఆశయాల కోసమే బతకాలి. అదైనా మీరు ఈ వేదిక మీద నాకు చెప్పిపోవాలి సార్. నేను కోట్లాది మంది ప్రజల తెలంగాణ బిడ్డలు. ఇవాళ నా కారు, నా డీజిల్, నా భార్య బిడ్డలు నేను బతికే జీవితం ప్రజలు పెట్టే భిక్ష సార్. వాళ్ళు అందించిన ఆర్థిక సహకారంతో సార్. నాకు ఎలాంటి వ్యాపారం లేవు, ఎలాంటి బిజినెస్ లేవు సార్. నన్ను అభిమానించే వాళ్ళు, ఆదరించి ఈ వేదిక మీద వాళ్ళందరి పేర్లు పేరుగా నాకు ఆర్థికంగా పిలిచి ప్రేమతో నాకు ఆర్థికంగా అందించేవాళ్ళు. ఎందుకు? సోమన్న పాట ఈ భూమి మీద ఉండాలని కోరుకునేటువంటి వాళ్ళు సార్. నా ఆరోగ్యం బాధ్యతతో సహకరించేవాళ్ళు, ఆర్థికంగా అందించేవాళ్ళు అనేక మంది సార్. నేను ఒక్కటి మాత్రం మీకు చేతులెత్తి దండం పెట్టి సభాముఖంగా తెలియజేస్తున్నాను సార్. మేము ప్రతిసారి మోసపోతున్నాం సార్, ప్రతిసారి అన్యాయానికి గురవుతున్నాం సార్. అందరినీ ఎక్కిస్తున్నాం సార్, మేము ఆగబోతున్నాం సార్. మేము గేట్ల కడిగి పోతే సెక్యూరిటీ నువ్వు చేసే జీవితం మాకు వద్దు సార్. మేము ప్రజల మధ్యనే బతుకుతాం సార్, ప్రజల కోసం బతుకుతాం. కానీ ఎవరో నువ్వుకే జీవితం మాకు వద్దు సార్. సోమన్న నువ్వు రాని గౌరవం జీవితం మాకు కావాలి సార్. గట్లటి ఆత్మాభిమానం కోసమే తెలంగాణ కావాలనుకుంటున్నాను సార్. సార్ నేను కాంగ్రెస్ పార్టీ కోసం ఎయ్యల ఓటు చెయ్యి గుర్తుకోవడం నేను రాయలేదు సార్. నేను పాడలేదు సార్, నా పాట లేదు సార్ కాంగ్రెస్ పార్టీకి. కానీ ఎవరికి వస్తున్నారు సార్ అవార్డులు? ఎవరికి ఇస్తారు సార్? దయచేసి ఆలోచించమని చెప్తూ కోరుతున్నా సార్ మిమ్మల్ని. ఎవరికి ఇస్తారు సార్? మేము అర్హులంగా ఉన్నాం సార్. సాంస్కృతిక సలహా మండలి పెట్టారు సార్, కానీ మాకు సలహాలు లేవు, సూచనలు లేవు సార్. దయచేసి క్షమించాలి. నేను తప్పు మాట్లాడితే నేను క్షమించాలి సార్. ఎవరికి పోతున్న అవార్డులు ఏం జరుగుతుంది సార్ ఆలోచించమని చెప్తాను సార్. నేను ఎవరిని విమర్శించడానికి సభ పెట్టుకోలేదు సార్. నా ఆవేదన, నా గోడు మీకు వెళ్ళవలసిన కోసం చెప్తున్నా తప్ప నేను ఎవరిని విమర్శించడం కోసం పెట్టలేదు సార్. నిజంగా మీరు ఒక మాట అన్నారు సార్ మొన్న కలిసిన రోజు. సోమన్న ఎవరి పాలేంద్ర అనే పాట ఎన్నడో రాశావు కానీ ఇప్పుడు జరుగుతుందని చెప్పారు సార్. మీరు మొన్న ఇప్పుడు జరుగుతుందని చెప్పారు సార్. నేనంటున్నాను సార్ తెలంగాణలో ఎవరు మాట తప్పినా ఆ పాట ధిక్కార స్వరమై ప్రశ్నిస్తూనే ఉంటారు సార్. ఎవరు పాలకులైనా కూడా ఇవాళ తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో రాజన్న మాట ఇస్తే ప్రాణమైన ఇచ్చాడు కానీ మాట తప్పలే ఉమ్మడి రాష్ట్రంలో రాజన్న. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కరి ఆరోగ్యం బాగలేకపోతే 18 లక్షల రూపాయల సాయం చేసిన దానకరుడు రాజన్న. ఇవాళ 33 కోట్లు పెట్టి సొంతంగా ప్రాజెక్టులు కట్టిన చరిత్ర, ఇవాళ 13 కోట్లు పెట్టి వృద్ధాశ్రమం తల్లి పేరుతో కట్టిన చరిత్ర. ఆ ఇంటికి పోతే ఈ రాష్ట్రంలో ఏ ఇంటికైనా తన సొమ్ము, తన కష్టం, తన నెత్తులు అందినటువంటి చరిత్ర ఇవాళ కోమటిరెడ్డి రాజన్నకు ఉందనేటువంటి విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇవాళ సార్ నాకు ఇబ్బంది ఏం లేదు సార్. కానీ తలంచి బతికే జీవితం, ఆత్మవిధానం లేని జీవితం అయితే మేము బతకం సార్. మేము మోకరిలేము సార్. మమ్మల్ని దగ్గర తీయండి, విశ్వాసంగా పనిచేస్తాం సార్. ప్రజల ముందు చెప్తున్నా సార్, మమ్మల్ని దగ్గర తీయండి, పర్వాలేదు, మీకైనా
సార్. పేద ప్రజలను ఆదుకునే కార్యక్రమాలు చేస్తాం సార్. మీ నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కాలికి గజ్జ ఎత్తి రాజన్న తెలంగాణకు కావాలని చెప్పడంలో ఎదురు సోమన్న ముందు వరుసలో ఉంటారు సార్. ఆయన మాటల ప్రసక్తే లేదు సార్. ఈ సభాముఖంగా చెప్తా ఉన్నాను సార్. ఎందుకు సార్ ముక్కు ముఖం లేని కూడా ఎమ్మెల్యేలు అవుతారు సార్. చాలా అనిపిస్తుంది సార్. ముక్కు ముఖం లేని క్యారెక్టర్ లేని ఎమ్మెల్యేలు అవుతారు సార్. ఎవరెవరిని నమ్ముతూ ఈజీ నమ్ముతారు సార్. కానీ త్యాగాలు చేస్తున్న నమ్మట్లేదు సార్. బాధ అనిపిస్తుంది సార్. కడుపు ఆనందం వచ్చి అంటున్నాను సార్. సార్ నా వయసు ఏం పోలేదు సార్. ఇంకా 25 ఏళ్ళు ఉంటాను సార్. మీరు ఎప్పుడు బిడ్డలో గీడ నిలబడు గీడ ఉండు నా నీడ ఉంటుందని చెప్పిన రోజే ఉంటాను. కానీ నేను న్యాయం ఉన్న కాడ ఉంటాను సార్. దండం పెడతా. ఎల్లిపాయ కారం పడి మెట్టుకుంటున్నా పర్వాలేదు. నీతి న్యాయం పోతా తప్ప నేను ఎవరికాడ ఉండదనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఇవాళ నా 25 ఏళ్ల కార్యక్రమంలో కోట్లాది మంది ప్రజలు నాకు సహకరించాలని మద్దతు ఇచ్చారు. తెలంగాణని ఏళ్ళ పాలకులే నన్ను మోసం చేశారనే విషయాన్ని నేను సభాముఖంగా ప్రకటిస్తున్నాను సార్. తెలంగాణలో నేను వాడుకునే పార్టీలు నేను మోసం చేశాను. చాలా మంది అంటారు సార్ ఏ గురు సోమన్న పార్టీ ఈ పార్టీ మారిండు ఆ పార్టీ మారిండు సార్. పూట గడిసిన ఎమ్మెల్యేల కళాకారుల సాధుకోవడం కోసమే మాట్లాడే తప్ప ఓట్లు పోగు చేయడానికి లేదు సార్. సార్ నా బ్యాంకు స్టేట్మెంట్ తో సహా నేను సమాజానికి అందిస్తాను సార్. ఏ అన్న ఏ 10 రూపాయల కార్తీక్ అందించిండో ఆ రికార్డు ఉంటే తప్ప ఎక్కడి నుంచి స్కామ్ చేయలే ఎవరు పైసలు లేదు సార్. కడుపులో పేరు వచ్చేటట్టు కూలి చేస్తేనే డబ్బు వచ్చింది తప్ప ఏ రోజు ఎక్కడ అందలేదు సార్. నేను ఏ పని చేయకుండా మీరే నాకు సహకరించాలి తప్ప నేను మీ మోసం చేసింది లేదు. కానీ గతంలో ఉన్న వాళ్ళందరూ కూడా నేను పనిచేశాను సార్. కానీ నేను ఎక్కడ కూడా చేయలేదని చెప్పి నేను కోరుతా ఉన్నాను సార్. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే అడుగుతా ఉన్నా సార్. ఈ నన్ను ప్రేమించే ఈ ప్రజలందరూ అడుగుతున్నా సార్. నేను తమ్మి బిడ్డ నా చెంతన ఉందంటే దగ్గరకు వచ్చేవాళ్ళమే తప్ప మేము ఎవరిని అనేవాళ్ళం కాదు సార్. మేము మీ పంచాయతీ చేయాలి, మీ ఒడిలో పెరిగి మేము ఎదగాలి, మా బిడ్డలు ఎదగాలి, మా భవిష్యత్తు ఎదగాలి తప్ప మీ నాశనం సార్. మేము అన్నం పెట్టేందుకు సున్నం పెట్టే క్యారెక్టర్ మాది కాదు సార్. లేకుంటే లేకపోయినా మళ్ళీ వెలిశాలకు పోయి గొర్రెలను బర్రెలను కాసేగా బతుకుతాను కానీ ఆత్మహత్యాన్ని నేను సంపూర్ణ సభాముఖంగా తెలియజేస్తున్నాను సార్. నేను మళ్ళీ చివరి చూపులో వెళ్ళిపోతాను కానీ ఈ గేట్ల దగ్గర నిలబడి ఆహ్వానం బట్టి పదవులు ఇచ్చినట్టే ఇచ్చి ఏ కొలువు లేనటువంటి ఇలాంటి పరిస్థితుల్లో నేను మాత్రం ఉండను. నేను ఆ రోజు 500 రూపాయలు లేని రోజు కూడా సమాజం కోసం కొట్లాడినా. రాజాన్ని అండగా నాకు ఉంటే కోట్లాది మంది తెలంగాణ కోసం నేను మళ్ళీ కొట్లాడుతున్న విషయాలు కూడా నేను ఇలా 25 సంవత్సరాల వేదికగా చెప్తా ఉన్నా. నా సావైనా బతికైనా ఇవాళ రాజకీయతోటైనా ప్రయోగం అనే విషయం కూడా మరొకసారి నేను గుర్తు చేస్తూ ఇవాళ మన ముఖ్య అతిథి మన పుస్తకావిష్కర్త మా సార్ మనందరి అభిమాన నాయకుడు మా కోమటిరెడ్డి రాజన్న నా 25వ పుస్తకాన్ని తన చేతులుగా ఆవిష్కరించి తన అమూల్యమైన సందేశం ఇవ్వాలి. చాలా మందిని మాట్లాడించలేకపోయాను. నన్ను క్షమించాలని పాదాలకు దండం పెడతాను. మీ తండ్రిగా నన్ను అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతూ మరి ఒక్కసారి గట్టిగా దయచేసి చెప్పట్లతో